ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. నమస్కారం. ఒక ప్రధానోపాధ్యాయుడు తన స్కూల్ విద్యార్థులతో పాటు అక్కడ పనిచేసే స్వీపర్లు, వంటవాళ్లు, ఇంకా గ్రామస్తులు ఇలా అందరినీ కలిపి మొత్తం 122 మందిని తన సొంత ఖర్చులతో ఒక తీర్థయాత్రకు తీసుకువెళ్లారు. ఇది మనం రోజు వినే వార్త కాదు కదా? అస్సలు కాదు. ఇలాంటి ఒక మంచి పని జరిగినప్పుడు అది కేవలం ఒక వార్తగా మిగిలిపోవడానికి, మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక పాఠంగా మారడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. సరిగ్గా. ఆ తేడా ఏంటి? ఒక సంఘటనలోని లోతైన అర్థాన్ని ఎలా తెలుసుకోవాలి? అంటే మనం కేవలం ఏం జరిగింది అని కాకుండా అసలు ఎందుకు జరిగింది, దీని ఫలితమేంటి అని అడిగినప్పుడే అసలు విషయం బయటపడుతుంది. సరిగ్గా అదే మనం ఈరోజు చేయబోతున్నాం. మన దగ్గర అభ్యుదయ కవి నండి శ్రీనివాస్ గారు రాసిన ఒక కథనముంది. ఓ, మంచి ఆధారం దొరికినట్టే. అవును. కరీంనగర్ జిల్లా చాకుంట జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల హెడ్మాస్టర్ కలికూట తిరుమల గారు చేసిన యాత్ర గురించే ఈ కథనం. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ సంఘటన వెనుక ఉన్న అసలు పాఠాన్ని మనం వెలికితీద్దాం. తప్పకుండా. అసలు ఆ యాత్ర పేర్లోనే చాలా విషయం ఉంది కదా. సంకల్పసిద్ధి, ఆధ్యాత్మిక విజ్ఞాన విహార సార్థక యాత్ర. అదే, అంటే ఇది కేవలం సరదా కోసం చేసిన ట్రిప్ కాదని మనకు మొదటి లైన్లోనే స్పష్టమవుతుంది. అవును. మరి ఆ సంకల్పమేంటి? ఆయన దాన్ని ఎలా సిద్ధింపజేశారు? ముందుగా ఆ యాత్రలో ఎవరున్నారనేది చూస్తేనే ఆశ్చర్యమేస్తుంది. మొత్తం 122 మంది. కాని అందులో కేవలం విద్యార్థులు, టీచర్లే లేరు. స్కూల్లో పనిచేసే స్వీపర్లు, వంటవాళ్లు, చివరికి కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. ఇక్కడే ఈ కథ మామూలు వార్తాస్థాయిని దాటిపోతోంది. ఇది కేవలం దానం గురించిన విషయం కాదు. ఇది సామాజిక సమానత్వం గురించి. నిజమే. మన సమాజంలో వృత్తిని బట్టి గౌరవం ఇచ్చే ఒక అదృశ్యమైన గోడ ఉంటుంది. ఒక హెడ్ మాస్టర్ ఆ గోడను బద్దలు కొట్టి తనతో పనిచేసే ప్రతి ఒక్కరిని వాళ్ల హోదాతో సంబంధం లేకుండా ఒకే కుటుంబంలా చూశారు. తన కుటుంబంగా భావించి నడిపించడం అసామాన్యం అని మొదలవుతోంది. ఆ వాక్యం ఈ మొత్తం యాత్ర సారాంశాన్ని చెబుతోంది. అయితే అందరినీ సమానంగా చూడటమనేది ఒకెత్తు. కాని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు కదా. ఖచ్చితంగా. కథనం ప్రకారం దీనికి దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చయింది. ఇది చాలా పెద్ద మొత్తం. నిజమే. ఆ మొత్తం ఆయనే భరించారా? ఒక్కరే కాదు, తన స్నేహితులు, పూర్వ విద్యార్థుల సహాయంతో సమీకరించారని కథనం చెబుతోంది. ఇది ఆయన పట్ల సమాజంలో ఉన్న గౌరవాన్ని చూపిస్తోంది. అయితే ఇక్కడ మనం మరో కోణంలో కూడా ఆలోచించాలి. చెప్పండి. ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ తన విద్యార్థులకు ప్రపంచాన్ని చూపించడానికి, వాళ్లలో విలువలు పెంచడానికి ఇంత పెద్ద మొత్తాన్ని స్వంతంగా సమీకరించాల్సి రావడం దేనికి సంకేతం? అంటే ఇది మన వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా ఎత్తిచూపుతోందనంటారా? ఒక రకంగా అవుననే చెప్పాలి. మనం తిరుమల్ గారి గొప్పతనాన్ని కీర్తిస్తూనే అసలు ఇలాంటి అనుభవపూర్వక విద్యకు మన విద్యావ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉంది, దానికి అవసరమైన వనరులను ప్రభుత్వం ఇస్తోందా అనే ప్రశ్నలు కూడా వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. తిరుమల్ గారిలాంటి వ్యక్తులు వ్యవస్థలోని లోపాలను తమ వ్యక్తిగత సంకల్పంతో, త్యాగంతో పూరిస్తున్నారు. వాళ్లు హీరోలే, సందేహం లేదు. కాని అసలు ఇలాంటి హీరోలు పుట్టాల్సిన అవసరం ఎందుకొస్తోందనేది మనం ఆలోచించాల్సిన అసలు విషయం. అవును. ఇక ఆయన చేసిన ఏర్పాట్ల విషయానికొస్తే అది ఆశ్చర్యంగా ఉంది. కొండపైన 4 వాహనాలు, కింద 2 బస్సులు, విలాసవంతమైన వసతులు, విందు భోజనాలు, ఎక్కడా రాజీపడలేదు. అసలు ఇది కేవలం డబ్బు ఖర్చు చేయడంలా లేదు. దీని వెనుక ఒక లోతైన సైకాలజీ ఉంది. సైకాలజీనా? ఎలా? చూడండి, ఎవరైనా పేదవాళ్లకు సహాయం చేసేటప్పుడు వాళ్లకు ఏదో ఇస్తున్నామనే భావనతో ఉంటారు. కాని తిరుమల్ గారు అలా చేయలేదు. ఆయన వాళ్లను అతిథులుగా భావించారు. అతిథులుగా? అవును. అతిథులకు మనం ఉన్నంతలో బెస్ట్ ఇస్తాం కదా. ఆ ఏర్పాట్ల ద్వారా ఆయన ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని పంచుతున్నారు. మీరు మాకు చాలా ముఖ్యమైనవాళ్లు, మీ సంతోషం మాకు ముఖ్యం అనే సందేశాన్ని చేతల ద్వారా ఇచ్చారు. ఆ గౌరవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన విషయం ఇంకొకటుంది. యాత్రలో పాల్గొన్న అందరికీ పట్టు వస్త్రాలు బహుకరించడం. ఓ, అవునా? అవును. ఆడపిల్లలకు పట్టులంగాలు, తల్లులకు పట్టుచీరలు, మగవారికి సాంప్రదాయ కుర్తా పైజామాలు. తిరుమల మాడవీధుల్లో 122 మంది ఒకేలాంటి పట్టు వస్త్రాలతో నడుస్తుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుందని రచయిత రాశారు. అద్భుతం.
అయితే కొందరు దీన్ని అనవసరమైన ఖర్చుగా భావించే అవకాశం ఉంది కదా. ఆ డబ్బుతో విద్యార్థులకు ఇంకా ఉపయోగపడేది ఏదైనా చేయవచ్చని వాదించవచ్చు. మంచి ప్రశ్న. పైపైన చూస్తే అలా అనిపించవచ్చు. కాని ఆ బట్టలు కేవలం వస్త్రాలు కావు. అవి సమానత్వానికి ప్రతీకలు. సమానత్వానికా? అవును. ఆ యాత్రలో పాల్గొన్న వారిలో ఆర్థికంగా రకరకాల స్థాయిలో వాళ్ళు ఉంటారు. వేసుకున్న బట్టలను బట్టి వాళ్ల స్థాయిని అంచనా వేసే ప్రమాదం ఉంటుంది. నిజమే. తమ్యాలన్నీ పోయాయి. అందరూ ఒకే కుటుంబం అనే భావన బలపడింది. అది ఒక మానసిక బంధాన్ని సృష్టించింది. ఆ అనుభూతిని డబ్బుతో కొనలేం కదా. కరెక్ట్. ఆ కోణంలో ఆలోచిస్తే దాని వెనకున్న ఉద్దేశం అర్థమవుతుంది. కొన్నిసార్లు ఒక అనుభవాన్ని సృష్టించడమనేది వస్తువునిప్పడం కంటే చాలా విలువైనది. నిజమే. ఇక ఈ యాత్ర కేవలం తిరుమల వెళ్లి రావడంతో ముగిసిపోలేదు. దానికొక విజ్ఞాన, సాంస్కృతిక కోణాన్ని కూడా జోడించారు. ఈ కథనాన్ని రాసిన నండి శ్రీనివాస్ గారే స్వయంగా యాత్రికులతో ఉండి. ఆయనే స్వయంగా ఉన్నారా? అవును. ప్రతి క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను, చరిత్రను వివరించారట. ఇది చాలా ముఖ్యం. దీనివల్లే ఆ యాత్ర ఒక విజ్ఞాన యాత్రగా మారింది. మనం ఎన్నో ప్రదేశాలకు వెళ్తాం, కానీ వాటి వెనుకున్న కథ తెలియకపోతే ఆ ప్రయాణం అసంపూర్ణంగా ఉండిపోతుంది. ఉదాహరణకు పాపవినాశనం వెళ్ళినప్పుడు కేవలం నీళ్లలో మునగడం కాకుండా ఆ ప్రదేశం యొక్క పౌరాణిక గాథను తెలుసుకున్నప్పుడు కలిగే అనుభూతి వేరు. సరిగ్గా ఈ జ్ఞానాన్ని అందించడం ద్వారా ఆయన ఆ యాత్రను ఒక ఉపరితల అనుభవం నుండి లోతైన అనుభూతిగా మార్చారు. చాలా మంచి ప్లానింగ్. దానికి తోడు గాయకులు గాజోజు నాగభూషణం గారి భక్తి పాటలు కూడా ఉన్నాయట. అంటే మ్యూజిక్ కూడా ఉందన్నమాట. అవును. మాట పాట కలిసి ఆ ప్రయాణాన్ని ఒక సాంస్కృతిక ఉత్సవంగా మార్చాయని కథనం చెబుతుంది. అంటే ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. అవును. అందుకే ఆ యాత్ర పేరులో విజ్ఞాన, సాంస్కృతిక, విహార అనే పదాలున్నాయి. ప్రతి పదానికి ఒక అర్థం, ఒక ప్రణాళిక ఉంది. నిజమే. కేవలం డబ్బు ఖర్చు చేసి బస్సు పెట్టడం కాదు. ఆ 3 రోజులు పాల్గొన్న వారికి మానసికంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఒక సంపూర్ణమైన అనుభూతిని ఇవ్వాలనే తపన కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ నుంచి కూడా మంచి గుర్తింపు లభించింది. మోడల్ స్కూళ్ల డైరెక్టర్ సున్నం శ్రీనివాస్ చారిగారు 3 రోజుల పాటు వాళ్లతోనే ఉన్నారట. అలాగా? ఒక ఉన్నత అధికారి ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమానికి ఇంత సమయం కేటాయించడం సాధారణంగా జరగదు కదా. అస్సలు జరగదు. ఇదే తిరుమల్ గారి ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఒక అధికారి స్వయంగా పాల్గొన్నారంటే అది కేవలం ఒక వ్యక్తి చేస్తున్న మంచి పనిగా కాకుండా ఒక ఆదర్శవంతమైన నమూనాగా చూస్తున్నారని. సరిగ్గా విద్యావ్యవస్థలో అనుసరించదగ్గ ఒక మోడల్ అని వాళ్లు భావిస్తున్నారని అర్థం. ఇది ఆ కార్యక్రమానికి అధికారిక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టింది. భవిష్యత్తులో ఇలాంటివి చెయ్యాలనుకునే ఇతరులకిది ఒక ధైర్యాన్నిస్తుంది. ఖచ్చితంగా. ఇక యాత్ర ముగింపు కూడా చాలా భావోద్వేగంగా జరిగిందనిపిస్తుంది. పాపవినాశనం, ఆకాశగంగా, జపాలి ఆంజనేయుని ఆలయం, కాళహస్తి ఇలా అన్ని ప్రదేశాలు చూశాక తిరిగొచ్చేటప్పుడు తిరుమల్ గారు ప్రతి ఒక్కరినీ శాలువాలతో సత్కరించి దేవుడి జ్ఞాపికగా ఒక వెండి ప్రతిమను చేతిలో పెట్టారట. ఆయన మనసు వెండికొండంత స్వచ్ఛమైనదని రచయిత పోల్చారు. ఆ వెండి ప్రతిమ ఒక గుర్తు మాత్రమే, కానీ ఈ యాత్ర మిగిల్చిన అసలైన ప్రభావం అది కాదు. మరేంటంటారు? ఆ 122 మంది మనసుల్లో నాటుకుపోయిన అనుభూతి, గౌరవం, ప్రేమ అవే శాశ్వతంగా నిలిచిపోతాయి. అవును. ఒక స్వీపర్ లేదా వంట మనిషి తమ హెడ్ మాస్టర్ తమని ఇంతలా గౌరవించారని, తమ సంతోషం కోసం ఇంత చేశారని జీవితాంతం గుర్తుంచుకుంటారు. విద్యార్థులు సమానత్వం, దాతృత్వం లాంటి పాఠాలను పుస్తకాల్లో కాకుండా ప్రత్యక్షంగా అనుభవించారు. అంటే మనం మొదటడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరుకుతోందన్నమాట. ఒక సంఘటన పాఠంగా ఎలా మారుతుందంటే అది మనుషుల ఆలోచనా విధానంలో వాళ్ల విలువల్లో శాశ్వతమైన మార్పును తీసుకొచ్చినప్పుడు. కరెక్ట్. తిరుమల్ గారు కేవలం ఒక తీర్థయాత్ర నిర్వహించలేదు. ఆయన 122 మందికి జీవితకాల పాఠాన్ని నేర్పారు. తరగతి గదిలో 100 గంటల నైతిక విలువల క్లాసులు చెప్పినా రాని ప్రభావం ఇలాంటి 3 రోజుల ఆచరణాత్మక అనుభవం వల్ల వస్తుంది. తన సంకల్పాన్ని సిద్ధింపజేసుకుని ఆయన వాళ్లందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దీనికి తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసల శ్రీనివాస్ కూడా కృతజ్ఞతలు చెప్పారంటే ఈ సంఘటన ఎంతమందిని కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. అవును. ముగింపుగా చూస్తే ఒక ప్రధానోపాధ్యాయుడి ఉన్నతమైన సంకల్పం సమాజంలోని హోదా, ఆర్థిక వ్యత్యాసాలనే అడ్డుగోడలను దాటి 122 మందికి ఒక మరపురాని అనుభవాన్ని ఎలా పంచిందో ఈ కథనం మనకు స్పష్టంగా చూపిస్తుంది.
అవును, ఇది కేవలం డబ్బుతో చేసిన యాత్ర కాదు, మనసుతో చేసిన యాత్ర. ఒక వ్యక్తి యొక్క దృఢ సంకల్పం తన చుట్టూ ఉన్న సమాజంపై, ముఖ్యంగా విద్యార్థులపై ఎంతటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందో అనడానికి కలికోట తిరుమల్ గారి ఈ యాత్ర ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఈ విశ్లేషణ మన ముందొక చివరి ఆలోచనను మిగులుస్తుంది. కేవలం పాఠ్యాంశాలు, పరీక్షలకే పరిమితమైన మన విద్యా వ్యవస్థలో ఇలాంటి మానవతా విలువలను, సామాజిక బాధ్యతను పెంచే కార్యక్రమాలు భావితరాలను తీర్చిదిద్దడంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం తిరుమల్ గారిలాంటి హీరోలను అభినందించి వదిలేస్తున్నామా, లేక వాళ్ళు చూపిస్తున్న మార్గాన్ని వ్యవస్థలో భాగంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామా? అదే. అసలు ఈ రోజుల్లో ఒక ఉపాధ్యాయుడి నిజమేల నిర్వచనమేమిటి? కేవలం సిలబస్ పూర్తి చేసేవాడా, లేక విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవాడా? ఈ ప్రశ్నపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బహుశా విద్య అంటే ఏమిటో మనం పునర్నిర్వచించుకోవాల్సిన సమయం వచ్చిందేమో. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.